అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్, మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడటం ఎలా. ఇది చాలామందికి ఉన్న ఒక డౌట్ ఇది. అలాగే నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదైనా గుర్తొస్తే అదే ఆలోచిస్తూ అందులోనే ఉండిపోతూ ఉంటాను అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. వీటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు టిప్స్ చెప్తాను. ఇది పూర్తిగా విన్న తర్వాత ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే ఒక ఉదాహరణతోటి స్టార్ట్ చేస్తాను నేను. ఉదాహరణకు, మీకు కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు లేదనుకుందాం. మీకు ఎవరైనా నువ్వు కాఫీ కానీ టీ కానీ ఇచ్చి తాగమని బలవంతం చేస్తే మీరు ఒప్పుకుంటారా? లొంగిపోతారా? లేదు, లొంగరు. ఒకవేళ వాళ్ళ కోసం ఏదైనా రుచి చూసినా సరే ఓకే, కానీ ఒక మురికి నీరు అంటే డర్టీ వాటర్ మీకు ఇస్తే, ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసులో ఇస్తే అది చూసి మీరు తాగుతారా? తాగరు. మీకు తెలుసు దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో. అక్కడ ఎంత బలవంతం చేసినా ప్రెషర్ చేసినా కూడా మీరు తాగరు. అలాగే మీరు ఒక వెజిటేరియన్, స్ట్రిక్ట్ వెజిటేరియన్ అనుకుందాం. మీకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడితే మీరు తినరు. అలాగే రోజు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటూ సాటర్డే మాత్రం తినకూడదని ఒక పద్ధతి పెట్టుకున్న వ్యక్తి, పద్ధతో ప్రిన్సిపల్లో రూలో ఏదో అనుకుందాం ఒకటి, అలా అనుకున్న వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ పెడితే కూడా తినరు. వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటారు. ఎందుకంటే అదొక ప్రిన్సిపల్ అంతే. ఒకవేళ ఏ మ్యారేజ్కైనా వెళ్ళాలి సాటర్డే అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళు అనుకున్నారు అనుకుందాం. అంటే ఈరోజు మ్యారేజ్ ఉంది కనుక అక్కడ శుభ్రంగా అన్ని రకాలుగాను ఫుడ్, మంచి ఫుడ్ ఉంటుంది, అది తినాలి నేను అని అనుకుంటే వాళ్ళ రూల్ వాళ్ళే బ్రేక్ చేసుకుంటున్నట్టు. అంతేగాని ఎవరో చెప్తే లొంగిపోవడమో లేదా ఒప్పేసుకోవడమో చేయట్లేదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా తింటున్నారు. సో ఇదంతా ఎందుకు, మాకు నెగిటివ్ థింకింగ్ గురించి కదా మీరు చెప్తానన్నది అని మీలో కొంతమందికి డౌట్ వస్తుంది. చెప్తాను. నెగిటివ్ థింకింగ్లో ఉండిపోయినా లేదన్నా ఏదైనా ఒక విషయం గుర్తొచ్చినప్పుడు మీరు అదే ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీరు ఒక విషయాన్ని గమనించి ఒప్పుకోవాలి. అదేంటంటే ఏ విషయం గుర్తొస్తే ఆ విషయాన్ని మీరు ఆలోచించగల గొప్ప టాలెంట్ మీ దగ్గర ఉంది. కనుక ఇక్కడ నెగిటివ్ థింకింగ్ వచ్చింది కదా అని బలవంతంగా మీరు ఒప్పేసుకుని అదే ఆలోచిస్తూ కూర్చోని అవసరం లేదు. ఎందుకంటే మీకు రూల్ పెట్టుకున్నారు అనుకుందాం, ఆ రూల్ మీరు బ్రేక్ చేయట్లేదు. తిండి విషయంలో కానీ ఒక డర్టీ వాటర్ తాగాల్సి వచ్చినప్పుడు కానీ మీరు తాగట్లేదు. అలాగే నాకు నెగిటివ్ థింకింగ్ వద్దు అనుకుంటే మీరు ఒక రూల్ పెట్టుకుని నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు నాకు గొప్పగా ఆలోచించే టాలెంట్ ఉంది కనుక దాన్ని నేను పాజిటివ్గా మార్చుకుంటాను అని మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా సాధించవచ్చు. అయితే అప్పటికప్పుడు అది వెంటనే రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆల్రెడీ వచ్చిన ఒక రైమ్ కానీ పద్యం కానీ మీరు చెప్పమంటే అప్పటికప్పుడు చెప్తాను నేను. కానీ నాకు రానిదేదో ఉంటే ఇప్పుడు చెప్పు అంటే నేను వెంటనే చెప్పలేను అది. కనుక మనం ముందే ప్రాక్టీస్ చేయాలి. దీన్ని మా కౌన్సిలింగ్లో స్టాక్ సీన్ అని, బఫర్ స్టాక్ అని, లేదా పాజిటివ్ క్రియేటివ్ విజువలైజేషన్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం. మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ ట్రైనింగ్ అవ్వకపోయినా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చెప్పే ముందుగా నేను మీకు ఒక బొమ్మ చూపిస్తాను, చూడండి. నా దగ్గర ఒక బొమ్మ ఉంది. ఇది బొమ్మ. ఈ బొమ్మ చూడండి. ఇతను చాలా విచారంగా ఉన్నాడు. ఇది ఇలాగా టర్న్ చేస్తే కంప్లీట్గా నవ్వుతూ చీర్ఫుల్గా కనిపిస్తున్నాడు. అంటే మనలో రెండు రకాల ఎమోషన్స్ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. పాజిటివ్గాను ఆలోచించగలం, నెగిటివ్గాను ఆలోచించగలం. ఇలాగా ఉన్న వ్యక్తిని ఇలా అంటే మళ్ళీ అతను విచారంగా అయిపోతాడు. మీకు ఇంకొక
చిన్న విషయం చెప్తే ఈ బొమ్మ చాలామంది చూసి ఉండొచ్చు. ఈ బొమ్మను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. మీరు ఇలా చూస్తే ఒక ఎండిపోయిన పూలకుండి, అంటే ఒక ఫ్లవర్ పాట్లో ఏ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ లేని మొక్క ఇది విచారంగా ఉన్నాడు. కానీ ఇలాగా ఈ మనిషిని చూద్దాం, అంటే సంతోషంగా ఉన్న మనిషిని చూస్తే అతన్ని చూస్తే మీరు మంచి లీవ్స్ ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి, సంతోషంగా ఉన్నాడు. జీవితం కూడా అంతే. పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ని మన చేతిలోనే ఉన్నాయి. అంటే మనలో ఆ టాలెంట్ ఉంది, ఆ సమయానుకూలంగా మార్చుకోగలగాలి. అయితే అప్పటికప్పుడు మార్చుకోలేం గనక మీరు ముందుగానే సాధన చెయ్యాలి. సాధన అంటే ఎలాగా? సపోజ్ మీకు బాగా ఇష్టమైన విషయాన్ని ఏదైనా ఒకదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, లేదా మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో దాని గురించి కూడా బాగా విజువలైజ్ చేయండి. తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చదవమంటే చదవరు, కానీ ఎగ్జామ్ ముందు చదువుతారు. అలాగా ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం అనుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే అది అలాగ మీరు కానీ చేస్తూ పోతే మీ మైండే మీకు రిమైండ్ చేస్తుంది, నువ్వు ఇది ఆలోచించు అని చెప్తుంది. అందుకని నెగిటివ్గా మీరు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను అనుకున్నప్పుడు, ఒక విషయం కానీ గుర్తొచ్చినప్పుడు ఇంక అదే విషయాన్ని నేను ఆలోచిస్తూ ఉండిపోతున్నాను అనుకున్నప్పుడు వెంటనే ఈ స్టాక్స్ని గుర్తు చేసుకోండి. వెంటనే ఈ పాజిటివ్ థింగ్ని మీరు గుర్తు చేసుకుని ఆలోచించగలిగితే చాలా ఈజీగా నెగిటివ్ థింకింగ్లోంచి బయటపడగలుగుతారు. మీకు ఆలోచించే టాలెంట్ అయితే ఉందని చెప్పి మీరు ఒప్పుకోవాలి కదా. నెగిటివ్ థింకింగ్ చేయగలిగినప్పుడు పాజిటివ్ థింకింగ్ కూడా చేయగలిగిన టాలెంట్ మీకు ఉంది కదా. ఇలా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫోకస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంటే అటెన్షన్ అంటాం, కాన్సన్ట్రేషన్ అంటాం, అదొకటి. అలాగే ఇలా రిపీటెడ్గా పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల మీరు అనుకున్న గోల్ని కానీ మీరు రీచ్ అయితే సక్సెస్ కూడా వస్తుంది మీకు. సో సక్సెస్ వస్తుంది, ఫోకస్ వస్తుంది, అలాగే నాకు ఆలోచించగలిగిన టాలెంట్ ఉంది అనుకుంటూ చేస్తే తప్పకుండా మీరు సాధించగలుగుతారు. సో నెగిటివ్ థింకింగ్లోంచి అలా బయటకు రావడానికి ట్రై చేయండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళనే టఫ్ మైండెడ్ ఆప్టిమిస్ట్స్ అంటారు. అంటే ఏ పరిస్థితిలో అయినా సరే వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచించడంలో చాలా టఫ్గా ఉంటారు. కనుక ఈ రోజు నుంచి నెగిటివ్ రాగానే పాజిటివ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. లొంగరు కదా, ప్రతిదానికి ఒప్పుకోరు కదా, అలాగే నెగిటివ్ కూడా ఒప్పుకోవద్దు. నెగిటివ్ నాకు వద్దు అని చెప్పి పాజిటివ్ వైపు ఆలోచించడం మొదలుపెట్టండి. తప్పకుండా మీరు సంతోషంగా ఉండగలుగుతారని చెప్తూ నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఇంతవరకు ఈ ఎపిసోడ్ని చూసినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.